ఢిల్లీ ఎన్నికల రీసౌండ్ పంజాబ్లో వినిపిస్తుందా? తాజా పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఫుల్ మెజారిటీ ఉన్న ఆమ్ ఆద్మీ సర్కార్కి ఇప్పుడు వచ్చిన ప్రమాదం లేకపోయినా ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ మీటింగ్ అనేక ప్రశ్నలకి తావిస్తోంది. ఇందుకే కేజ్రీవాల్ పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో ఎందుకు భేటీ అయ్యారు? పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చుతారనే ప్రచారంలో నిజమెంత? వాచ్ ది స్టోరీ. పంజాబ్ లో ఢిల్లీ ఎఫెక్ట్. ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా? సీఎం బీజేపీలో చేరతారా? దెబ్బకి మంతనాలు జరిపిన కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కలకలం రేపింది. ఢిల్లీలో ఆయన పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో జరిగిన ఈ సమావేశం పలువురు రాజకీయ నాయకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం ప్రారంభమైంది. దీనికి తోడు ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆప్ సమావేశంపై కొన్ని కామెంట్స్ చేశారు. కేజ్రీవాల్ ఇక్కడి సీఎంని మార్చబోతున్నారు అంటూ చెప్పారాయన. పంజాబ్లో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, దాన్ని కవర్ చేసేందుకు ఇలా సీఎంని మార్చబోతున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు అసలు భగవంత్ మాన్ బీజేపీలో చేరతారంటూ మరో ప్రచారం కూడా జరిగింది. పాత ఫోటోలను ఇంటర్నెట్లో వైరల్ చేశారు కూడా. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారంటూ పంజాబ్ కాంగ్రెస్ లీడర్ ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆమ్ ఆద్మీని టార్గెట్ చేసినట్లయింది. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత భగవంత్ మాన్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. इनका काम है जी, इनका बस हमने अपने खून पसीने से पार्टी बनाई है जी, ठीक है ना। तो हमने अपने मतलब मेहनत करके घर घर जाके, गाँव में जाके, कस्बों में, शहरों में जाके हमने पार्टी बनाई. तो हम ऐसे असल में ना उनके यहाँ कल्चर है इधर जाने का, कभी उधर आने का, कभी वापस आने का. मतलब एक उनका नेता है वो ढोल बजा रहा था कि आम आदमी पार्टी हार गई, तो नीचे कमेंट आ रहे थे कि भाई साहब ये जीरो पे ढोल बजा रहे हो कि आपकी जीरो आई है तीसरी बार. तो अपना फिक्र नहीं करते, दूसरों में नुक्स निकालते रहते. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో 2022లో జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ 93 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 16, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఆమ్ ఆద్మీకి ఇంత బ్లంట్ మెజారిటీ ఉన్నా ఢిల్లీ రిజల్ట్ తర్వాత పంజాబ్లోనూ పొలిటికల్ ప్రకంపనలు రావడం ఆసక్తి కలిగిస్తోంది.